రైట్ బ్రదర్స్ జీవగాథ ప్రారంభం 19వ శతాబ్దం చివర్లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఇద్దరు అన్నదమ్ములు జన్మించారు. విల్బర్ రైట్ మరియు ఆర్విల్ రైట్. వీరిని చరిత్రలో రైట్ బ్రదర్స్ అని పిలుస్తారు. ఈ ఇద్దరూ సాధారణ కుటుంబంలో పుట్టినా కల మాత్రం అసాధారణం, ఆకాశంలో ఎగరాలని. పిల్లలప్పుడు వీరి తండ్రి మిల్టన్ రైట్ వీరికి ఒక చిన్న టాయ్ హెలికాప్టర్ ఇచ్చాడు. అది రబ్బర్ బ్యాండ్తో తిరుగుతూ పైకి ఎగిరేది. ఆ చిన్న ఆటబొమ్మే వీరి హృదయంలో మనిషి కూడా పక్షుల్లా ఎగరగలడా అనే ఆశ్చర్యాన్ని నాటింది. కష్టకాలం కలలు రెక్కలు తొడగడం. వీరు చిన్నవాళ్లే ఉన్నప్పుడు చదువులో ఆసక్తి చూపినప్పటికీ ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉండటం వల్ల పెద్దగా కాలేజీ చదువుకోలేకపోయారు. కానీ జిజ్ఞాస, కుతూహలం మాత్రం తగ్గలేదు. విల్బర్ రైట్ మానసికంగా ధైర్యంగా, ఆలోచనల్లో లోతైనవాడు. ఆర్విల్ రైట్ సాంకేతిక పనుల్లో నైపుణ్యం కలిగినవాడు. ఇద్దరూ కలిసి ఒక బైసికిల్ రిపేర్ షాప్ పెట్టారు. సైకిళ్లను మెకానిక్ చేయడం, కొత్త డిజైన్లు చేయడం వీరికి చాలా ఇష్టం. అదే వర్క్షాప్లో తరువాత విమాన నిర్మాణానికి కావలసిన పరికరాలు తయారయ్యాయి. పక్షుల నుండి పాఠాలు. వీరు పక్షులు ఎగిరే తీరు గంటల తరబడి గమనించేవారు. పక్షులు తమ రెక్కలను ఎలా వంచుకుంటాయి, గాలి ప్రవాహాన్ని ఎలా ఉపయోగించుకుంటాయి అని వీరు లోతుగా అధ్యయనం చేశారు. ఇక్కడి నుండి ఒక ముఖ్యమైన సూత్రాన్ని కనుగొన్నారు: బ్యాలెన్స్ లేకుండా ఎగరడం సాధ్యం కాదని. ప్రయోగాలు విఫలాలు విజయం వైపు. 1899 నుండి 1903 వరకు వీరు ఎన్నో ప్రయోగాలు చేశారు. మొదట గ్లైడర్ అనే రెక్కల వాహనం నిర్మించారు. కానీ చాలాసార్లు క్రాష్ అయింది. విఫలమయ్యారు. అయినా వెనుకడుగు వేయలేదు. వారు విండ్ టన్నెల్ అనే యంత్రాన్ని తయారు చేసి గాలి ఎలా కదులుతుందో, రెక్కలు ఏ కోణంలో ఉంచితే బలంగా ఎగరుతాయో పరీక్షించారు. చరిత్రలో ఘన క్షణం. 1903 డిసెంబర్ 17న అమెరికాలోని కిట్టీ హాక్ అనే చోట రైట్ బ్రదర్స్ ఫ్లయర్ అనే విమానాన్ని తయారు చేశారు. ఆర్విల్ రైట్ మొదటిసారి దానిని నడిపాడు. విమానం కేవలం 12 సెకన్లు మాత్రమే ఎగిరింది. దూరం మాత్రం 120 అడుగులు, సుమారు 37 మీటర్లు. అది చిన్న ప్రయాణమే అయినా మానవ చరిత్రలో ఒక మహత్తరమైన మలుపు. మానవుడు పక్షిలా రెక్కలతో కాదు, తన సొంత తెలివితో నిర్మించిన యంత్రంతో మొదటిసారి ఆకాశాన్ని తాకాడు. తర్వాతి అభివృద్ధి. ఆ విజయంతో వీరు ఆగలేదు. తరువాతి సంవత్సరాల్లో మరింత పెద్ద విమానాలు, ఎక్కువసేపు ఎగరగలిగే యంత్రాలు తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీరిని సంప్రదించాయి. సైనిక ప్రయోజనాలు, రవాణా అవసరాల కోసం విమానాలు ఉపయోగించబడతాయని గుర్తించారు. వీరు నిజంగా ఆధునిక విమానయాన శాస్త్ర పితామహులుగా నిలిచారు. సవాళ్లు, విమర్శలు. ప్రారంభంలో చాలామంది వీరిని ఎగతాళి చేశారు. మానవుడు ఎగరగలడా అని వ్యంగ్యంగా మాట్లాడేవారు. కానీ రైట్ బ్రదర్స్ నిరూపించారు: కలలు, కృషి, పట్టుదల ఉంటే అసాధ్యం అన్నది ఉండదు. వారసత్వం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే వెళ్తున్నాం. అంతరిక్ష పరిశోధనల వరకు ఎదిగాం. ఈ సమస్తానికి పునాది వేసింది విల్బర్, ఆర్విల్ రైట్ అన్నదమ్ములే. వారి కలలు, వారి త్యాగం లేకపోతే ప్రపంచం ఇలా ఆకాశంలో విహరించే స్థాయికి చేరేది కాదు. ముగింపు సందేశం. రైట్ బ్రదర్స్ జీవితం మనకు చెబుతున్నది ఒక్కటే: పట్టుదలతో కలలను కష్టపడి సాధిస్తే అసాధ్యం అనిపించే పనులు కూడా సాధ్యమే. వీరి కథ మనమందరినీ ప్రేరేపిస్తుంది.